ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికో వెళ్ళి కష్టపడొచ్చినట్టున్నావు. ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఐఎమ్ యువర్ బాస్. యు ఆర్ మై ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్. సో ఆన్సర్ మై క్వశ్చన్. ఐఎమ్ నాట్ యువర్ ఎంప్లాయ్. ఐఎమ్ యువర్ వైఫ్. You're not my boss. You're my husband. So, you don't need to ask my answers. నువ్వు నా భార్యగా ఇక్కడికి వచ్చావంటే నీకు ఇక్కడ ఎంట్రీ కూడా ఉండదు. పోనీ మీరు నా భర్త అని చెప్పి రావచ్చా? అతి తెలివి ప్రదర్శించకు. నిజంగా ప్రదర్శించి ఉంటే నా ప్లేస్లో శిఖర ఈ పాటికి మీ నెత్తి మీద కూర్చునేది. మీరు దానికి కేజీఎఫ్ బానిసలా మారిపోయి ఇదే షోరూంలో ఒక మూలలో ఉండేవారు. బాసు, ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అయిపోయాయి బాసు. ఇవ్వండి ఫైనల్ అయిన వాళ్ళ ఫైల్స్. ఇదేంటి 2 ఫైల్స్ తెచ్చావు? వచ్చిన వాళ్ళలో లేడీస్ జెంట్స్ ఫైల్స్ సపరేట్ చేసి 2 ఫైల్స్ తీసుకొచ్చాను బాసు. ఇందులో లేడీస్ ఉన్న ఫైల్ ఏది? ఇది బాసు. ఇదేంటి శేషు, మగాళ్ళ ఫైల్ కంటే ఆడాళ్ళ ఫైలే వెయిట్ ఉంది. లేడీస్ ఎక్కువ మంది జాబ్కి అప్లై చేశారు బాసు. ఈ లేడీస్ డామినేషన్ రోజు రోజుకి మరీ ఎక్కువ అయిపోతుంది. శేషు, సో వాళ్ళందరినీ రిజెక్ట్ చేశానని చెప్పు. పాపం జెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిద్దాం. అదేంటి టాలెంట్ చూడకుండా అమ్మాయిలనే కారణంతో ఎలా ఉద్యోగానికి అర్హులు కారని రిజెక్ట్ చేస్తారు? నీకు కారణాలు చెప్పాలా? ఇదే విషయం మావయ్య గారు అడిగితే ఆయనకు చెప్పాలి కదా కారణాలు. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి లేడీస్ అంతగా సూట్ అవ్వరు. మీ ఆడాళ్ళకి ఇంటి లెక్కలు వచ్చినంత బాగా ఆఫీస్ లెక్కలు రావు. అందుకే రిజెక్ట్ చేశాను. ఏ లెక్కలైనా మహిళలకు వచ్చినంతగా మగవాళ్ళకి రావు. అబ్బా, ఒక్క ఉదాహరణ చెప్పు. 150 కోట్లు పైచిలుకు జనాభా ఉన్న ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు, ఒక మహిళ. మన దేశంలో ఉన్న పదుల సంఖ్యలో బ్యాంకులకి సీఈఓలు కూడా మహిళలే. మన దేశంలో ఉన్న పదుల సంఖ్యల బ్యాంకులకి సీఈఓలు కూడా మా మహిళలే. కావాల్సి వస్తే చెక్ చేసుకోండి. అమ్మాయిల్ని అకౌంట్స్ లోకి తీసుకుంటే ఒక్క పైసా కూడా వృధా పోనివ్వరు. ఒక్క పైసా కూడా తేడా రానివ్వరు. ఇది నా నిర్ణయం. మీ నిర్ణయం ఇదే అయితే నేను మావయ్య గారి నిర్ణయం కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. బస్సు 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 ఆగండి బస్సు. లేడీస్ అండ్ జెంట్స్లో మంచి మెరిట్ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశాము. మీరే చూసి ఇద్దరిని సెలెక్ట్ చేయండి బాసు. మన రిక్వైర్మెంట్ ఎక్కువ మందే ఉన్నారు కదా. అయితే మహిళలని నేను సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ చేశాను. నువ్వు వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తావా? మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి అమ్మాయిల్ని సెలెక్ట్ చేయను అన్న మీతోనే వాళ్ళ పనితనం చూసి శబాష్ అని మెచ్చుకునేలా చేస్తాను. బాసు, సెకండ్ బాస్ చెప్పిందే కరెక్ట్. నేను వీళ్ళకి ఉద్యోగం ఇస్తాను. కానీ నేనే జీతం ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకో. మీరు జీతాలు ఇస్తారు, ఆవిడ జీవితం ఇస్తారు. నీకు జీతం జీవితం రెండూ నేనే ఇవ్వాలని మర్చిపోక శేషు. బస్సు అమ్మో. శశు, ఇక్కడ అధ్యక్షుడు కరుణించకపోతే మా ఇంటి దగ్గర అధిష్టానం ఉంది. మా మావయ్య గారు, ఆయనతో మాట్లాడి నేను నిన్ను ఆదుకుంటానులే. మా నమ్మకమే మీరు మేడం. త్వరగా సెలెక్ట్ చేస్తే
బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఉత్కంఠ తగ్గిస్తాను. బాబు, ఇప్పుడు ఇవన్నీ క్షుణ్ణంగా చూస్తే శివప్రియ దొరికిపోతే. మేడం, ఏంటి చూస్తున్నారు? అందరి వర్క్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ చూడాలి కదా. మన మేనేజర్తో పాటు ఆన్లైన్లో రామ్మూర్తి సార్ కూడా ఇంటర్వ్యూ చేశారు మేడం. మావయ్య గారు ఇంటర్వ్యూ చేశాక నేను చేసేదే ఉంది. సరే మేడం. నీకు జాబ్ వచ్చింది. థ్యాంక్స్. ఓ, స్కార్ఫ్ తీస్తున్నావేంటి? ఇంక దీంతో పని లేదు. నా ఆఫర్ లెటర్ నాకు ఇవ్వు. నా మూలాన్ జాబ్ వచ్చిందని ఎవ్వరికీ చెప్పకు. నీ మూలాన్ నా జాబ్ పోతుంది. చెప్పనులే. వన్స్ అగైన్ థ్యాంక్స్. బాగా జాబ్ చేసుకో, మంచి పేరు తెచ్చుకో, మీ అక్కగారి పేరు నిలబెట్టు. ఓకే. అటెక్కడికి? మా బావని అక్కని కలవడానికి. వెళ్ళు. అమ్మయ్యా. హాయ్ అక్క. హాయ్ బావ గారు. హాయ్. శివ, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూద్దామనక్క. ఇంటి దగ్గర మీ అక్కని చూస్తూనే ఉన్నావు కదా. అయితే ఏంటి బావగారు, ఆఫీస్కి వచ్చి మీ ఎంప్లాయీస్ని ఎవ్వరూ చూడకూడదు అన్న రూల్ ఏమైనా పెట్టారా ఏంటి? ఇది ఆఫీస్. ఇక్కడ బావగారు అని వరసలు పెట్టి పిలవకూడదు. కార్పొరేట్ కల్చర్లా పేరు పెట్టి మిస్టర్ రాధా గోవింద్ గారు, మిస్సెస్ రాధాకృష్ణ గారు అని పిలవాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.